ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ 3 నంబర్‌లో ఒక నంబర్‌నైతే చూస్ చేసుకోండి. మీకు నచ్చిన వారి మనసులో ఏమనుకుంటున్నారో, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇలా అన్నీ కూడా తెలుసుకోవచ్చన్నమాట. అవును. మనకి నచ్చిన వాళ్ళంటూ, మన కోసంగా ఉన్న వాళ్ళంటూ ఖచ్చితంగా ఎవరో ఒకరైతే తప్పకుండా మన లైఫ్‌లో ఉండే ఉంటారు కదా! వారి లవ్ పార్ట్నర్ కానివ్వచ్చు, లేదా లైఫ్ పార్ట్నర్ కానివ్వచ్చు, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ ఇలా ఎవరైనా సరే కావచ్చు. ఎవరో ఒకరి మీద ఒక చిన్న క్రష్ కానీ, లేదంటే వాళ్ళ మనసులో మన గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు నేను ఇంతలా ఇష్టపడుతున్నాను కదా! వాళ్ళు నన్ను ఎలా ఇష్టపడుతున్నారు? అసలు వాళ్ళ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? వాళ్ళు నా గురించి మంచిగా అనుకుంటున్నారా? చెడుగా అనుకుంటున్నారా? అని ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే అందరూ కూడా మన ముందు ఒకలా, మన వెనక ఇంకోలా ఉంటారు కాబట్టి ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో ఎవ్వరూ కూడా అస్సలు కనిపెట్టలేరు కదా! కాబట్టి మీరు ఎవరి పేరైతే తలుచుకోవాలనుకుంటున్నారో, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు అనుకొని, వాళ్ళ రూపాన్ని తలుచుకొని ఈ మూడిట్లో ఒక నెంబర్ చూస్ చేసుకోండి. వారు ఏం ఆలోచిస్తున్నారో అన్నీ కూడా మనం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం. ఇది జనరల్ రీడింగేనండి. అందరికీ కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ కాకపోవచ్చు అన్నమాట. తప్పకుండా మీకు కనెక్ట్ అవ్వాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇది జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌లా తీసుకుంటే మీ మనసు కూడా కాస్త రిలాక్సింగ్‌గా ఉంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుందన్నమాట. తలుచుకున్నారా అండి? ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అనుకొని మీరు కోరుకుంటున్న వారి పేరు, అలానే వాళ్ళ రూపాన్ని మీరు తలుచుకొని ఇప్పుడు ఈ రీడింగ్ అయితే వినొచ్చన్నమాట. లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామా? ముందుగా 1వ నంబర్. ఈ 1వ నంబర్ ఎవరినైతే కోరుకొని మీరు ఈ నంబర్‌ని చూస్ చేసుకున్నారో వాళ్ళు మీకోసంగా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం. వారు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు వస్తారు, తప్పకుండా వస్తారు అని ఆశపడుతూ ఉన్నారు. ఫోన్ వస్తుందని, లేదా మీ నుంచి మెసేజ్ చేస్తారు అని వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ మెసేజ్ ఇలా ఏదో ఒక విధంగా మీరు వారితో మాట్లాడతారని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు వాళ్ళతో ఎప్పుడూ కూడా ప్రేమగా మాట్లాడాలని, ఆప్యాయంగా మాట్లాడాలి అని వారైతే అనుకుంటూ ఉన్నారు. మీరు మాట్లాడకపోతే చాలా నిరాశలో ఉంటారు. మిమ్మల్నే తలుచుకుంటూ ఉన్నారు. ఏదో మాయ జరగాలి, కొత్త ప్రారంభం జరగాలి, మంచి సమయం ఇప్పుడు వస్తుంది, మీరు ఫోన్ ఎప్పుడు చేస్తారో, ఎప్పుడు మాట్లాడతారు అని ఆ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. పాత విషయాలన్నిటినీ కూడా ప్రతిదీ తలుచుకుంటూ ఉన్నారు. వారి మనసులో అయితే ఇదే ఫీలింగ్స్ ఉన్నాయి. వారైతే మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అయిపోతూ ఉన్నారన్నమాట. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి. ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయింది, అలానే నచ్చింది అని అనుకుంటున్నాను. ఇక అలానే 2వ నంబర్. మీరు ఎవరి గురించైతే తలుచుకొని ఈ నెంబర్ని చూస్ చేసుకున్నారో ఇక వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు వాళ్ళ హృదయంలో ఏముందో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం అన్నమాట. వారు ఈ సమయంలో ఏం ఆలోచిస్తున్నారు అంటే వారికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో, వాళ్ళు చాలా త్వరగా వారి నుండి కాల్ చేయాలి అని, మెసేజ్ చేయాలి అని, మిమ్మల్ని కలవడానికి రావాలి అని మీరు చాలా వెయిట్ చేస్తున్నారు కదా! కానీ ఆ వ్యక్తి అంత త్వరగా కరిగిపోయే వ్యక్తి అయితే అస్సలు కాదు. చాలా సమయం అయితే పడుతుంది. ఆ వ్యక్తి ఎవరినైనా ఇగ్నోర్ చేశారు అంటే సంవత్సరాల పాటు వారు అలానే ఉండిపోగలరు. అంత పట్టుదల, మొండితనం ఉన్నవాళ్ళు. దేనికి కూడా కంగారు పడరు. మీ ఇద్దరికి మధ్య మాటలు ఆగిపోయి ఉండొచ్చు. మీరు వారితో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మీరు ఒంటరిగా ఉండాలి అని, ప్రతి విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి అని, వారు లేకుండా జీవించడం ఎంత కష్టమో మీకు తెలియాలి అని ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. మీ పైన చాలా కేర్ చూపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా వారైతే వినరు. ప్రతి విషయానికి కూడా సమయాన్ని తీసుకుంటారు. తొందరగా వారు ఏ పనిని చేయడానికి ఇష్టపడరు. మీకోసం వారు అనుకుంటున్నారు. వారు మీ జీవితంలో లేకపోతే మిమ్మల్ని ఒంటరిగా వదిలేసినట్లే అని మీకే తెలుస్తుంది కదా! ఒకవేళ వాళ్ళు అనే ఒక వ్యక్తి మీ జీవితంలో లేకపోతే మీకు ఎలా ఉంటుంది అని, ఎలా అనిపిస్తుంది అని, మీ పనులన్నీ ఏ విధంగా చేసుకుంటారో అని ఇలా ఈ మొత్తం విషయాలన్నిటినీ కూడా వాళ్ళు అనుక్షణం ఆలోచిస్తున్నారు. వాళ్ళు మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు,
ఆ వ్యక్తి ఈ సమయంలో మీకోసమైతే ఇవే ఆలోచిస్తూ ఉన్నారు. మీరే వస్తారు వారి దగ్గరికి అని అనుకుంటున్నారు. మీపై వారికి పూర్తిగా విశ్వాసం ఉంది. చాలా ప్రేమ ఉంది. అందుకే వారికి విశ్వాసం. మీరు వారిని వదిలి దూరంగా వెళ్ళరు అని ఈ సమయంలో వారైతే కాస్త టెస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఒకవేళ ఆ వ్యక్తి మీతో మాట్లాడకపోతూ ఉన్నట్లయితే యూనివర్స్ ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, మీరు కూడా మీ లోపల మీ మనసుని కాస్త కొద్దిగా కంట్రోల్లోకి తెచ్చుకోండి. ఏ విధంగా అయితే వారు మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నారో మీరు కూడా అలానే చేయండి. ఒక వారంలోనే మీకు ఖచ్చితంగా రిజల్ట్ తెలుస్తుంది. రిలేషన్ ఎలా ఉంది అనేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. రిలేషన్లో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. కాబట్టి కొద్ది రోజులు మాత్రమే వెయిట్ చేయండి. తప్పకుండా అన్నీ కూడా నిజ నిజాలు బయటపడతాయన్నమాట. సో ఇది అండి 2వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఈ రీడింగ్ కూడా మీ అందరికీ కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఇక ఆఖరిగా 3వ నెంబర్. ఈ 3వ నెంబర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఎవరి గురించి అయితే తలుచుకొని ఈ నెంబర్ని తాకారో, ఇక వాళ్ళు ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాయో, అసలు వాళ్ళ మనసులో ఏముందో ఇలా అన్నీ కూడా స్పష్టంగా మనం ఈరోజు ఈ సందేశంలో ఈ రీడింగ్లో అయితే తెలుసుకుందామన్నమాట. వారికి అనిపిస్తుంది మీ లైఫ్లో మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని, అలానే చాలా ఫాస్ట్గా ఉన్నారు అని. ఏదైనా సరే ఒక పని అనుకోగానే రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని వాయిదాలు వేయకుండా ఇప్పుడే చేసేయాలి, ఏమవుతుంది ఇప్పుడు నేను అంత పని ఏం చేస్తున్నాను అని చెప్పి ఏ పనైనా సరే ఎందులోనైనా సరే ఫాస్ట్గా ఉంటారు అని, మీ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు సహాయం చేస్తూ ఉంటారని, మీరు చాలా తెలివైన వ్యక్తులు అని, మీ దగ్గర అన్ని విషయాలు ఉన్నాయి, మీకు అవసరం లేకపోయినా కూడా మీ దగ్గర అయితే చాలామంది మనుషులు గుంపులుగా ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం మీతో మాట్లాడడానికి ఎప్పుడూ రారు. వారి మనసులో అనుకుంటూ ఉంటారు మీకు ఎప్పుడూ కూడా గర్వం ఉండకూడదు అని. వారి దృష్టిలో మీరు చాలా మంచి వ్యక్తులు, పెద్దగా ఉంటారు. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒంటరిగా వదలరు అని. మీకు సహాయాన్ని చేయకుండా వారు ఉండరు. వారు మీ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా మీ ఇద్దరు ఏదైనా రిలేషన్లో అయి ఉండొచ్చు, లేదా మీ లైఫ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు. వారు మీపైన ఒక ఆలోచన చేసుకుని ఒక నిర్ణయాన్ని తీసుకొని అలానే ఉండిపోయారు. ఒకవేళ ఆలోచన ఏమైనా తప్పు అయింది అంటే దాన్ని సరిచేసుకోవడానికి మీకు చాలా అంటే చాలా సమయం పడుతుంది. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు మీకు ఏదైనా అవసరం రావాలి అని, మీరు వారి దగ్గరకు వెళ్ళాలి అని, వారితో మీరే మాట్లాడాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీ నుంచే ముందుగా రెస్పాండ్ రావాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో ఇది అండి 3వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఈ రీడింగ్ కూడా మీ అందరికీ కనెక్ట్ అయింది, నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఈ మూడింటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమః శివాయ అని కూడా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.